మన మాదిరక్క మీడియాతో చెప్తుందండి. కాదండి, ముందు మొగుడు పుట్టిన ముగ్గురు కూతురు తీసుకుని మరి వచ్చి మన అన్ని ఇంటి ముందు మౌన పోరాటం చేస్తుందట. మరేటి చేస్తాం చెప్పండి? మన అన్ని ఎడకత్తెలు పోక్సకలు గిరిపాడు. మన దువ్వడన్నయ్య కాదండి, దురదెక్కువైపోయి 60 సంవత్సరాల వయసులోని అదేం పని చెప్పండి? కాదండి, అక్క ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో ప్రియరాలు ఇద్దరినే కాదండి అలుపు లేకుండా మెయింటైన్ చేసిద్దాం అనుకున్నాడు. ఇప్పుడు ఏడు చూసారు అడ్డంకి దొరికిపోయాడు. ఏడు చేస్తాం చెప్పండి? ఎవరికి న్యాయం చేస్తాడు, ఎవరికి న్యాయం చేయలేడు ఆయనకి అర్థం అవ్వకుంటుంది. మరి అలాగుంది ఆయన పరిస్థితి. అడకత్తెల పోక్సెక్కలో ఏ శాఖలో అంటారు. అప్పుడు పూర్వం సామెతలని పెట్టి ఇప్పుడు అలాగుంది ఆయన పరిస్థితి. కాదు, ముందుకెళ్తే నువ్వు వెనక్కి వెళ్తే గొయ్యిలాగా ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి మరి ఆయన మీద పడిపోతే ఒక ఆడదాని సమస్య ఏంటండి? మరి మహిళా సంఘంలో మన ముందుకు రావడానికి చెప్పండి? ఇప్పుడు ఆ అమ్మతో పాటు 4, ఈ అమ్మతో పాటు 3, మొత్తం 7 సమస్య వీళ్ళు ఎక్కడ తీర్చగలరు. కాబట్టి ఆ 7కి న్యాయం చేయవలసిన వాళ్ళు ఆయనే. కాబట్టి ఆయన ఏం చేస్తాడు మనందరూ చూడాలి. మరి అలాగుంది మన పరిస్థితి.